అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారికి ఆగస్టు 17వ తేదీ సోమవారం అనగా రేపటి రోజున దినఫలితాల ప్రకారం ఉదయం నుండి రాత్రి వరకు మీ జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, అసలు రేపటి రోజున ఒక స్త్రీ కారణంగా మీకు ఒక వార్త, అది ఏంటి అనేది కూడా మీరు మిస్ అవ్వకండి. ఈరోజు ఈ వీడియోని ఈ యొక్క కుంభరాశి వారు మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు మీ అమూల్యమైనటువంటి సపోర్ట్ అందిస్తారని మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నానండి. చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారండి. మీరు ఇచ్చే ఒక్క చిన్న లైక్ వల్ల ఇంకొంతమందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుందన్నమాట. మీ అమూల్యమైనటువంటి సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నాను. ఈ యొక్క రాశివారు వీడియోని చివరి వరకు పూర్తిగా వినేందుకు ప్రయత్నించండి. ఇప్పుడు రాశివారి గురించి పూర్తిగా తెలుసుకోబోయే ముందు చాలామంది మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి గురువు గారిని తప్పకుండా సంప్రదించండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. మీకు ఎలాంటి సమస్యలున్నా పూజారి గారిని మొహము చేతిరేఖలు చూసి జ్యోతిష్యం చెప్తారండి. మీకున్నటువంటి సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, కుటుంబ కలహాలు, డబ్బు, వ్యాపారం, ఆర్థిక సమస్యలు, ఉద్యోగ సమస్యలలో ఏ సమస్యలున్నా ముఖం చూసి చేతిరేఖలు చూసి గవ్వలతో జ్యోతిష్యం చెప్తారు. స్త్రీ పురుష వశీకరణ కూడా చేస్తారు. గురువుగారి నెంబర్ వచ్చేసి 8008366716. ఈ సమస్యలు ఉంటే కనుక మీకు తప్పకుండా కొన్ని పూజలు కానీ పరిహార రూపంలో కానీ వాటికి తగినటువంటి పరిష్కారం చెప్తారు. నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. ఇప్పుడు ఈ యొక్క రాశివారి గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఈ యొక్క రాశివారి ఎప్పుడు కూడా ముందుండి ఆలోచనలు చేస్తూ ఉంటారండి. ఎవరికి కూడా అన్యాయం చేయాలి అనేటువంటి ఆలోచన విధానాన్ని అసలు ఏర్పరచుకోరనమాట. అందరూ సంతోషంగా ఉండాలి, అందులో నేను ఉండాలి అనేటువంటి ఒక భావనను అలవరుచుకొని ఉంటారు. ఎప్పుడు కూడా అదే భావంతో ముందుకు వెళ్తూ ఉంటారనమాట. ఎవరికి కీడు చేయాలని కోరుకోరు. ఎవరైనా బాధపడుతుంటే చూసి ఆనందించరు. ఎవరైనా బాధపడుతుంటే వారిని ఏదో ఒక విధంగా సహాయం చేద్దామనేటువంటి ఒక భావన అయితే ఉంటుంది. అయితే దీనికి తెలుసుకోవాల్సినటువంటి కొన్ని ఈరోజు రేపటి రోజున మీకు జాగ్రత్తలు అయితే తప్పకుండా మీరు తెలుసుకోవాలన్నమాట. అంటే ఏదైనా సరే మనం కొంచెం ఒక్కొక్కసారి ఏదైనా సరే సడన్గా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం కదండి. అలా మీకు ఏదైనా సరే రేపటి రోజున ఒక ఫోన్ కాల్ ద్వారా ఏదైనా కానీ సరే ఒక విధంగా ఒక వార్త అయితే మీకు వినిపించవచ్చండి. ఆ వ్యక్తి మీ యొక్క తలుపు అనేది తట్టవచ్చు. అసలు ఆ వ్యక్తి గురించి ఏ విధంగా ఉంటుంది, ఆ వ్యక్తి ద్వారా మీ యొక్క వార్త వినగానే ఒక్కసారిగా మీ గుండె జల్లుమంటుందన్నమాట. ఇదంతా కూడా ఒక షాకింగ్ న్యూస్గా చెప్పుకోవచ్చు. అయితే ఆ వార్త మిమ్మల్ని భయపెట్టేటువంటి వార్త కూడా కావచ్చండి. లేదంటే ఒక ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యేటువంటి ఒక శుభవార్త కూడా అయి ఉండవచ్చు. మరైతే ఈ వీడియో అయితే మీ యొక్క జీవితాన్ని తప్పకుండా మలుపునైతే తిప్పబోతుందని చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి ఈ వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుందండి. అలాగే చాలామంది తొందరపడి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఏదైనా సరే మాకు అన్నీ తెలుసు, మేమే గొప్ప, ఏదైనా సరే మేము అన్నీ జాగ్రత్తగా ముందుకు వెళ్తూ ఉంటాం, మాకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదనేటువంటి ఒక భ్రమలో ఉంటూ ఉంటారనమాట. ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఊహించినటువంటి మార్పులు అయితే చోటు చేసుకోబోతున్నాయి. ఈ విధమైనటువంటి మార్పులు అనేవి మీ యొక్క జీవితంలోకి వచ్చి చెప్పేసి మీ యొక్క మనసును కనపరుస్తూ ఉంటుందన్నమాట. కానీ మధ్యకాలంలో మీ యొక్క మనసు అంతా కూడాను మొద్దుబారిపోయినట్లుగా, మాకు ఏది కావడం లేదు, మాకు అనుకున్నది ఏది కూడా వర్కౌట్ అవ్వడం లేదు, మీకు జరగడం లేదు, గత కొన్ని రోజులుగా ఎదుటి వారు కూడా మమ్మల్ని అర్థం చేసుకున్నట్లుగానే అంటున్నారు. కానీ బాధ కూడాను అదే మీలో ఒక వంతు బాధ కూడా ఉంటుందన్నమాట. మరొక విషయం అండి, మీరైతే మీ యొక్క గుండె లోతుల్లో ఏదో ఒక అద్భుతం అనేది జరగబోతుంది. మీరు మాత్రం మనసులోనే పూర్తిగా ఏదో ఒక విషయంలో అయినప్పటికీ కూడా గత కొన్ని సంవత్సరాలుగా మీరు కూడా అంతా ఒక గందరగోళమైనటువంటి పరిస్థితులు అనేవి మిమ్మల్ని అయితే చుట్టుముట్టుకొని ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఒక ఆర్థికపరమైనటువంటి విషయంలో కావచ్చండి, లేదంటే ఒక డాక్యుమెంట్స్ విషయంలో కావచ్చు, ఇలా భూమి విషయంలో కావచ్చు, ఆస్తుల విషయంలో కావచ్చు, ఇంకా ఎదురు చూపులు అన్నీ కూడా చూస్తూ ఉంటున్నారు. అసలు ఇదంతా కూడా జరుగుతుందా లేదా అని చెప్పేసి ఒక రకమైనటువంటి సంఘటనతో అంతా కూడా సాన్నిధ్యంలో మిమ్మల్ని మీరైతే కొట్టుమిట్లాడుతూ ఉంటున్నారనమాట. మీ జీవితంలో అన్నీ కూడా ఇవన్నీ కనిపిస్తూ ఉంటున్నాయి. మీరైతే బాగా నమ్మినటువంటి కొంతమంది వ్యక్తులు కూడాను మీ మీద నెగిటివ్గా సమాచారం అనేది చేస్తూ ఉండడం అయితే ఇక రేపటి రోజున ఒక మధ్యాహ్నం తర్వాత మీ యొక్క టెన్షన్ కానీ, లేదంటే అదంతా కూడా జరగబోయేటువంటి అంశం కానీ తెలుసుకుంటే కనుక అదంతా కూడా మీకు ప్రత్యేకంగా మీ యొక్క జీవితంలో ఉండబోతుందన్నమాట. ఇప్పుడు అసలు విషయానికి వస్తే కనుక రేపటి రోజు మధ్యాహ్నం 2:50 లోపు మీకైతే ఒక వార్త అయితే అందబోతుందండి. ఆ వార్త ఏమిటంటే కనుక ఆ యొక్క వార్త మీ జీవితాన్ని అసలు మలుపు తిప్పబోతుందని కూడా చెప్పుకోవచ్చు. అంటే దీని గురించి మీరు ఎప్పుడు కూడా ఊహించి పెట్టినటువంటి ఒక పాత విషయం గురించి ఆ యొక్క చర్చ అయితే కావచ్చు. అది ఏంటంటే కనుక ఆస్తి తగాదాలు ఏదైనా కానీ ఇలా దానికి సంబంధించినటువంటి ఆ యొక్క విజయానికి కారణంగా కూడా కావచ్చు. లేదంటే ఎంతో కాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి
మీకు విదేశీ ప్రయాణం అయి ఉండవచ్చు. ఇంకా చెప్పాలంటే కనుక భారీ మొత్తంలో ఒక అమౌంట్ అనేది మీ యొక్క అకౌంట్లో పడడం కానీ, లేదంటే దానికి అది కూడా ఉండవచ్చు. మరి రేపటి రోజున మీ యొక్క సమయంలో మంచి శుభ పరిణామం కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఆ వార్త బిగ్ ట్విస్ట్ కూడా ఉంటుందండి మీ యొక్క జీవితంలో. రేపనేది వార్త మీకైతే నేరుగా అయితే ఆ యొక్క వార్త ఏది కూడా రాదండి. మీరైతే ఒక వ్యక్తి ద్వారా హఠాత్తుగా ఆ యొక్క వార్త అనేది మిమ్మల్ని అయితే చేరుకుంటుందన్నమాట. మీ గుండె ఎందుకు జల్లుమంటుందంటే ఆ యొక్క వార్త విన్నంతగానే మీ గుండె జల్లుమంటుంది. రెండు రకమైనటువంటి కారణాలు అయితే లేకపోలేదండి. నమ్మలేనటువంటి ఒక నిజం అయితే మనకు సాధ్యం కాదు కదా, అది పూర్తిగా ఫిక్స్ అయిపోతున్నటువంటి ఒక నిజం. కానీ ఆ యొక్క వార్త అనేది వినగానే అంతా కూడాను సాధ్యమైపోయినా, అంతా కూడాను తెలుసుకోగానే అది మెదడు అనేది కూడా ఒక మొద్దుబారిపోయినట్లుగా అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఆ యొక్క షాకింగ్ న్యూస్ అనమాట అది. వచ్చేటువంటి ఎమోషనల్ ఏదైనా కానీ ఉందో అదంతా కూడా మిమ్మల్ని రేపు మంచిగా ఉండబోతుందని కూడా చెప్పుకోవచ్చు. మిమ్మల్ని రేపటి రోజున బయటకు వస్తుందన్నమాట. అంటే మరల మీ యొక్క జీవితంలోకి రావడం అనేది జరుగుతుందండి. వెళ్ళిపోయినటువంటి వ్యక్తులు ఈ షాకింగ్ అనేది మీలో కలగబోతుంది. అది కూడా అంతా కూడా ఆనందము, భయము రెండు కలగలిపి ఒక రకమైనటువంటి గొప్ప అనుభూతి మీకైతే అనిపిస్తుందన్నమాట. ఆ అనుభూతి కారణంగా మీరు ఊహించని విధంగా వచ్చేటువంటి ఒక వార్త కారణంగా మీకు ఒక్కసారిగా ఆశ్చర్యపోయేటువంటి అవకాశంగా కూడా చాలా అంటే చాలా ఎక్కువగా అయితే ఉంటుందన్నమాట. అసలు ఇప్పుడు ఎందుకు జరుగుతుంది అంటే, ఇప్పుడు మీరు సాధారణంగా మీరు ఈ 2 గంటల 50 నిమిషాల్లోపు దీనికి సంబంధించినటువంటి కారణం ఏంటి అనేది మీరు గతంలో చేసినటువంటి ఆ రహస్యమైనటువంటి ఒక సహాయం అనేది, లేదంటే ఇంకా ఇంపార్టెన్స్ మీకు పూర్తిగా మర్చిపోయినటువంటి అండ్ ఒక పని, దానికి సంబంధించినటువంటి మంచి ఫలితం అయితే ఇప్పుడు మీకు లభిస్తుందన్నమాట. అయితే మీ వెనుక ఎవరో తెలియకుండానే ఈ పని అనేది పూర్తి చేశారు. ఎవరు చేసి ఉంటారు అని మాత్రం భగవంతుడే చేశారని చెప్పుకోవాలండి. ఈరోజు కొంతమంది వ్యక్తులు నిజాన్ని అసలు బయట పెట్టాలి అనేది నిర్ణయించుకొని ఉంటారనమాట. అందుచేత వారు ఊహించని విధంగా మీ యొక్క ధనలాభం అనేది మీకే ఆ యొక్క ఆస్తి, లేదంటే దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కానీ ఇటువంటివన్నీ ఏదైతే సరే తీసుకువచ్చేసి వివరణ అనేది చేస్తారనమాట. వీటన్నిటిని చూసుకుంటే కొంచెం రెస్ట్ తీసుకున్నటువంటి ప్రశాంతకరమైనటువంటి రోజు అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఊహించని విధంగా వారు చెప్పడం వల్ల మీకు కొంచెం ఆశ్చర్యంగా కనిపిస్తుంది. అయితే మరొక రీజన్ కూడా ఉంటుందండి. గ్రహస్థితి పరంగా చూసుకున్నట్లయితే మీకు ఈ రోజున శని ప్రభావం అనేది కొంచెం తక్కువగానే కనిపిస్తుంది. ఈ రోజున మీకు శని భగవానుడి యొక్క అవకాశాలు కూడా ఇవ్వబోతున్నారనమాట. రాహువుల యొక్క సంచారం, గురు దృష్టి మీ యొక్క రాశి వారిపై ఎక్కువగా పడడం వల్ల 2 గంటల 50 నిమిషాల లోపు ఈ యొక్క రాశి వారికి ఒక శుభ ముహూర్తం లాంటిదన్నమాట. మరి ఈ యొక్క సమయంలో గ్రహాల యొక్క కలయిక వల్ల మీకు ఆశ్చర్యకరమైనటువంటి ధనలాభం, లేదంటే ఒక ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి వార్త వచ్చేటువంటి అంశంగా కూడా ఈరోజు మీరు వచ్చేటువంటి ఒక ధనలాభం అనేది కూడా అన్ని రకాలుగా చాలా అంటే చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు అయితే కలిగించబోతుందన్నమాట. అయితే ముఖ్యంగా దీనివల్ల ఏంటంటే కనుక మీరు మీ యొక్క జీవితంలో ప్రధానంగా మీకు ఉన్నటువంటి ఒక పెద్ద టెన్షన్ కూడాను తగ్గుతుందండి. సమాజంలో గౌరవ ప్రతిష్టలు కూడా ఏర్పడబోతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున మీకు కలిసి వచ్చేటువంటి శుభ రంగు, శుభ సంఖ్య అని చెప్పుకున్నాం కదా. అదృష్ట సంఖ్య వచ్చేసి 9 మరియు 12. అదృష్ట రంగు వచ్చేసి లేత నీలి రంగు, అలాగే గాఢ ఎరుపు రంగు. అదృష్టమైనటువంటి ప్రయాణ దిక్కు వచ్చేసి ఉత్తర దిక్కు వైపు చేసేటువంటి ప్రయాణం మీకు అత్యద్భుతంగా ఉంటుందండి. ఒకవేళ వేరే దిక్కులలో రేపటి రోజున ప్రయాణం చేయాల్సి వస్తే తగు జాగ్రత్తలు పాటించండి. ఓం నమ శివాయ అని కానీ, ఓం శ్రీ హనుమతే నమః అనేటువంటి ఈ నామాలను జపిస్తూ మీరు మంచి పనికి వెళ్ళేటప్పుడు, ఏదైనా ఇంటి నుండి బయటికి వెళ్ళేటప్పుడు నామస్మరణ, దేవుడి నామస్మరణ చేసుకొని బయటికి వెళ్ళండి. పనిని కూడా ప్రారంభించండి. మీకు అంతా కూడా మంచి జరుగుతుందండి. అనారోగ్య సమస్యలు రేపటి రోజైతే ఏది కనిపించడం లేదు. అంతా కూడా ఆరోగ్యంగానే ఉంటారు. మానసిక ఒత్తిడి, తలనొప్పి వంటి ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయండి. యోగా, ధ్యానం ఇలాంటివన్నీ అలవర్చుకొని చేసుకుంటూ ఉండండి. మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. ఎటువంటి ఇబ్బంది అయితే ఏది కలగడం లేదు. కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని కించపరచాలని, అవమానపరచాలని చూస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తులు మీకు రేపటి రోజున తారసపడితే మాత్రం మీరే దూరంగా ఉండడం చాలా మంచిదన్నమాట. ఇక రేపటి రోజున కొంచెం ఏదైనా సరే టెన్షన్ పడకండి, అనవసరమైనటువంటి గొడవలకు వెళ్ళకండి, ప్రశాంతమైనటువంటి మనసును అలవర్చుకోండి. ఒకరు మనల్ని చూసి అసూయపడుతున్నారు అంటే వారితో మనం దూరంగా ఉండడం చాలా మంచిదన్నమాట. ఈ యొక్క రాశి వారి మధ్యకాలంలో ఏంటంటే అందరినీ కూడా చాలా గుడ్డిగా నమ్మేస్తారు ఉంటారనమాట. ఈ యొక్క రాశివారు అంటే అందరూ మంచివారే మనలాగా అని అనుకుంటూ భ్రమపడిపోతూ ఉంటారనమాట. ఇంకా రేపటి రోజున శివారాధన మీరు ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోద్దండి. శివుడిని ఆరాధించడం వల్ల మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. శివారాధన చేసుకోండి. ఓం నమ శివాయ అనేటువంటి నామాన్ని జపించుకుంటూ ఉండండి. అలాగే రేపటి రోజున తప్పకుండా మీరు శివాలయానికి వీలైతే కనుక వెళ్ళండి. స్వామివారిని దర్శనం చేసుకొని స్వామివారి భాగ్యం మీరు తప్పకుండా పొందాలని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నాను.
ఈరోజు ఈ యొక్క కుంభరాశి వారి జాతక ఫలితాలు ఇంతేనండి. ఈ వీడియో మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చితే కనుక తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఇంకొంతమందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుందన్నమాట. మీ అమూల్యమైనటువంటి సపోర్ట్ నాకు అందిస్తారని మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఇంకొంతమందికి షేర్ చేయడానికి మీ వంతుగా మీరు తప్పకుండా ప్రయత్నం చేయండి. ప్రతిరోజు వచ్చే కుంభరాశి వారి దిన ఫలితాలు పూర్తిగా తెలుసుకోవాలంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.